అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం తల్లి కొడుకు అనే కథ గురించి తెలుసుకోబోతున్నాం. మహాలక్ష్మి అనే సంపన్నురాలికి ఒకడే కొడుకు చంద్రశేఖరుడు. చంద్రశేఖరుడి చిన్నతనంలోనే తండ్రి పోయాడు. అప్పటి నుంచి మహాలక్ష్మి వాణ్ణి ఎంతో శ్రద్ధగా పెంచి వాడి మీదనే ఆశలన్నీ పెట్టుకున్నది. చంద్రశేఖరుడికి యుక్త వయసు రాగానే మహాలక్ష్మి వాడికి సుభద్ర అనే పిల్లను పెళ్లి చేసి కోడలిని కాపురానికి తెచ్చుకున్నది. సుభద్రకు అత్తవారింటి పద్ధతులు అన్నీ తృప్తికరంగానే ఉన్నాయి గాని తన అత్తగారి దాతృత్వం మటుకు అసంతృప్తి కలిగించింది. ఆమె తనకున్న దాంట్లో కొంచెం హెచ్చుగానే దానధర్మాలు చేసేది. అంత మాత్రాన సుభద్ర లోపల బాధపడవలసిన పని లేదు. ఎందుకంటే మహాలక్ష్మికి గల ఆస్తి ఒకంతట తరిగేది కాదు. కానీ సుభద్రలో పిసినారితనం ఉన్నది. తన భర్త ఎంతో కష్టపడి సంపాదించినంతా అత్తగారు దానధర్మాల కింద తగిలిస్తున్నట్టు సుభద్ర బాధపడింది. ఈ బాధను ఎంతో కాలం తన మనసులో ఇముడ్చుకోలేక ఒకనాడు పైకి వెళ్ళగక్కింది సుభద్ర. మనకు ఉన్నదాంట్లో నలుగురికి పెట్టడం తప్పు కాదమ్మా, ఉన్న ఆస్తిపాస్తులన్నీ కట్టుకుపోలేం కదా అన్నది మహాలక్ష్మి. మహాలక్ష్మి ఆ మాట అన్నా సుభద్ర మాత్రం గ్రహించక అత్తగారి దానధర్మాలకు చిరాకు పడుతూ వచ్చింది. చివరకు మహాలక్ష్మి ప్రాణం విసిగి, నువ్వు నీ పుట్టింటి నుంచి తెచ్చినదేదీ నేను వృధా చెయ్యటం లేదులే, దిగులు పడకు అన్నది. ఇక అత్తగారిని మార్చటం తన వల్ల కాదని గ్రహించి సుభద్ర తన మొగుడితో, చూశారా మీ అమ్మ ధోరణి, ఆవిడ ఇలాగే చేస్తుంటే మనకు చిప్ప చేతికి వస్తుంది. ముందు జాగ్రత్త పడటం తప్ప మీరు ఆవిడ్ని కాస్త హెచ్చరించండి అన్నది సుభద్ర. ఆవిడకు నువ్వు నేను చెప్పగల వాళ్ళమా అని చంద్రశేఖరుడు మొదట్లో భార్య మాట లక్ష్య పెట్టలేదు. కానీ సుభద్ర అతని మనసును అరగదీయటం మానలేదు. చివరకు అతను తన భార్య దారిలోకి రానే వచ్చాడు. నువ్వు చెప్పేది బాగానే ఉన్నది, కానీ నన్ను ఏం చేయమంటావు అన్నాడు చంద్రశేఖరుడు భార్యతో. రేపు మనకు పిల్లలు పుట్టవచ్చు, వాళ్ళ మంచి కోసమైనా మనం వేరే కాపురం పెట్టాలి అన్నది సుభద్ర. భార్య మాట విని చంద్రశేఖరుడు వేరు కాపురం పెట్టాడు. తర్వాత కాలక్రమాన సుభద్రకు ఒక కొడుకు కూడా పుట్టాడు. కొడుకు పుట్టినాక సుభద్రలో కలిగిన మార్పు చూసి చంద్రశేఖరుడు చాలా ఆశ్చర్యపోయాడు. ఆమె తన కొడుకునే లోకంగా జీవిస్తూ భర్తను కూడా మర్చిపోయింది. ఒకనాడు సాయంకాలం చంద్రశేఖరుడు ఇంటికి వచ్చేసరికి పొరుగింటి ఆమె సుభద్రతో మాట్లాడుతూ పిల్లల పెంపకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పి, చివరకు మనం ఎంతో కష్టపడి సాకుతాం గాని పెద్దయి వీళ్ళు మనని చూస్తారని ఏమీ లేదు. అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాల నాడు బిడ్డలు కాదని అందుకే అంటారు అన్నది. సుభద్ర ఆవేశంగా, ఎవరైనా అలా అవుతారేమో గాని నా బాబుని అలా కానియను. తల్లిదండ్రుల రుణం తీర్చుకునే ఉత్తముడిగా వాణ్ణి తీర్చిదిద్దడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. తల్లిదండ్రుల కష్టం మీద పెరిగి పెద్దయి తన స్వార్థం తాను చూసుకునే శుంఠగా కానివ్వను వీణ్ణి అన్నది సుభద్ర. ఈ మాటలు విన్న చంద్రశేఖరుడు మర్నాడే వేరు కాపురం రద్దు చేసి తమ తల్లి తమతో ఉండడానికి ఏర్పాట్లు చేశాడు. ఇదేమిటి, మీకేమైనా పిచ్చి పట్టిందా అని సుభద్ర అతన్ని అడిగింది. లేదు, పట్టిన పిచ్చి వదిలింది సుభద్ర. నువ్వు స్వార్థపరురాలివి. నీ కొడుకు తన స్వార్థం చూసుకునే శుంఠ కాకూడదు, కానీ నీ భర్త అలాంటి శుంఠ అయితే పర్వాలేదన్నమాట. నేను శుంఠను కానని నిరూపించుకుంటున్నాను అన్నాడు చంద్రశేఖరుడు. పొరుగింటావిడతో తాను కిందటి రోజు అన్న మాటలు గుర్తుకు వచ్చి సుభద్ర ఏమీ అనలేకపోయింది. చూడు సుభద్ర, నీవు నీ కొడుకును ఎంత గారాబంగా పెంచుకుంటున్నావో మా అమ్మ నన్ను అంత గారాబంగాను పెంచి నా మీద ఆశలన్నీ పెట్టుకున్నది. నా స్వార్థం నేను చూసుకొని నా తల్లిని నిరాదరించటం తప్పు కదా అన్నాడు చంద్రశేఖరుడు. సుభద్ర పశ్చాత్తాపపడింది. తర్వాత ఆమె తన అత్తగారితో ఎలాంటి అరమరికలు లేకుండా కాపురం చేసింది. ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో. అలాగే మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.